ఈ మధ్య చాలా మందికి యూట్రస్ లో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్ ఎక్కువ వస్తాయి. అసలు ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి, ఎందుకు ఫామ్ అవుతాయి తెలుసా? ఫైబ్రాయిడ్స్ అవి నాన్ క్యాన్సర్ టిష్యూస్ అన్నమాట. చాలా వరకు అలానే ఉంటాయి, నాన్ క్యాన్సర్ టిష్యూస్ ఉంటాయి అవి. అయితే ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయంటే, ఒకటి మనకు హెరిడిటరీలో మన ఇంట్లో ఎవరికైనా ఉంటే అది అలానే రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ అనే 2 హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఫామ్ అవుతాయి అని సైంటిఫిక్ గా తేలింది. తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చూడండి స్ట్రెస్ హార్మోన్ ఎంత మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయని చెప్పి అంటున్నారు. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓవర్ వెయిట్, ఇవి కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ అంట, వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ప్లాస్టిక్ ఫుడ్స్ లో ఎక్కువగా తినడం, ప్లాస్టిక్ కప్స్ లో ప్లాస్టిక్ వాటి మీద వేడి వేడి టీ తాగుతాం కదా, ప్లాస్టిక్ కప్స్ లో ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు టీ ఇచ్చారంటే జస్ట్ అవాయిడ్ ఇట్. తాగకపోయినా నష్టం లేదు, ఏం కాదు, మానేసేయండి. ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇట్లాంటివి వేడి వేడివి వేసినప్పుడు అందులో ఉన్న కెమికల్స్ మన బాడీలో బయోకెమికల్ రియాక్షన్స్ ని బాగా చెడగొట్టేసి మనకు లేడీస్ కి స్పెషల్లీ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్నాయి. జెంట్స్ కి అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇది కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఓకే. తర్వాత ఓవర్ వెయిట్ ఎక్కువ ఉంటే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, అది కూడా అవ్వచ్చు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ డెలివరీ లేదా డెలివరీలో ఇష్యూస్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అబోషన్స్ అయినప్పుడు, ఆ, తర్వాత సిజేరియన్స్ లో యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అవి అందరి బాడీస్ కి సూట్ అవ్వవు. అప్పుడు కూడా ఆ కెమికల్ రియాక్షన్స్ అలానే ఉండిపోయి మనకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. ఇంకొక విషయం, పీరియడ్ పోస్ట్ పోన్ చేయడం కోసము చాలా మంది ఫంక్షన్ ఉందని, పెళ్లి ఉందని చెప్పి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. రైట్? ఈ పిల్స్ యూస్ చేయడం చాలా డేంజరస్. మనము ఆల్రెడీ మనకు రెడీగా ఉంది ఇంకా పీరియడ్స్ రావడానికి, అది బయోకెమికల్ రియాక్షన్స్ బాడీలో. ఇప్పుడు తుమ్మొస్తే ఎలా ఆపకూడదో, ఆ, ఆకలేస్తే ఎలా తినేస్తున్నామో, అది మన బాడీలో జరగాల్సిన కెమికల్ రియాక్షన్స్. వాటిని ఆపేస్తే ఎట్లాగా? ఉమ్, ఏదో ఒక రీజన్ కోసం అని పిల్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా పూజల కోసం అని చెప్పి లేడీస్ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ పిల్స్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయంట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వీటికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అవాయిడ్ రెడ్ మీట్. ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీనీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తింటే మంచిది. ఆక్సిడెంట్స్ బాడీలో ఆక్సిజనేషన్ బాగా జరుగుతుంది, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్, మంచి ఫ్రెష్ ఫుడ్, మార్నింగ్ చేసి నైట్ ఎప్పుడో తినడం అలాంటివి కాకుండా, నైట్ మిగిలిపోయిన రేపటి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినే అలవాటు ఉంటే పడేసి హ్యాపీగా, లేదంటే తక్కువ వండుకొని తినడం, ఫ్రెష్ ఫుడ్ తినడం కూడా మన బాడీకి చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా అనుకోవచ్చు అంత పెద్దదానికి ఇంత చిన్నది రీజన్, చాలా చిన్న చిన్న రీజన్సే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి లీడ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి హెల్తీగా రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. చిన్న ఏజ్ నుంచి ఆల్రెడీ నాకు ప్రాబ్లమ్స్ ఉంది, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, నాకు ఇప్పటికిప్పుడే తగ్గిపోవాలి అంటే అది టైం పడుతుంది. దానిని మనం కంట్రోల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అసలు ప్రాబ్లమే లేదు అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాకుండా ఉంటాయి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలనేది కూడా ఒకసారి చేసేద్దాం. వచ్చేసేయండి, కమాన్. అందుకే మిమ్మల్ని ఇప్పుడు బటర్ఫ్లై 100 టైమ్స్ చేయమని చెప్పి, బటర్ఫ్లై రెగ్యులర్ గా
50 to 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ బ్యాక్ తీసుకోండి. సుప్త బద్ధ కోణాసనం. హ్యాండ్స్ బ్యాక్ తీసుకొని హిప్ అప్, హిప్ డౌన్, హిప్ అప్, హిప్ డౌన్, హిప్ అప్, హిప్ డౌన్. హిప్ అప్ చేసి మెయింటైన్ చేయండి. 2 4 6 8 10 12. డౌన్ ఫార్వర్డ్, ఎంత వీలైతే అంత ముందుకు స్ట్రెచ్ చేసి డౌన్. 2 4 6 8 10 12. Inhale, one more time, come on. ఇలా మినిమం 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 2 4 6 8 10 12. Forward. 2 4 6 8 10 12. Inhale, center. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ లోపలికి ఎంత వీలైతే అంత స్వింగ్ చేస్తూ అప్పర్ బాడీ డౌన్ చేయండి. లోపల అబ్డోమెన్ కూడా బాగా స్క్వీజ్ చేసుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6. డౌన్ చేసి మెయింటైన్ చేయండి. ఎంత వెళ్ళగలిగితే అంతే, ఇక్కడ వరకే వెళ్ళగలిగామంటూ ఏం పర్లేదు. డౌన్ చేసి పొట్టని స్క్వీజ్ చేసి మెయింటైన్ చేస్తే చాలు. 2 4 6 8 10 12. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో ట్రయాంగిల్ షేప్ లో తీసుకోండి. బద్ధ కోణాసనాన్ని ఎన్ని వేరియేషన్స్ చేస్తే అంత మంచిది. యా, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి. స్వింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఆగగలగండి, ట్రై చేయండి ఒక 10 సెకండ్స్ ఉండడానికి. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. సేమ్ ఇదే ప్రాక్టీస్ లో సైడ్ స్ట్రెచ్ సేమ్ ఇలానే ఉండాలి. సైడ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ మెయింటైన్. 2 4 6 8 10. Center, left maintain. 2 4 6 8 10. Rotation slowly. 1 2 3. Reverse. 3 2 and 1. రిలీజ్. పొట్ట లోపలికి లాగి స్క్వీజ్ చేయండి. ఎక్సైల్ చేసి మౌత్ తోటి ఉడ్డియాన బంద. ఎంతసేపు మనం ఆపగలిగితే అంతసేపే ఆపాలి. తర్వాత ఇలా ఒక 2-3 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ యోని ముద్ర చూడండి. లాస్ట్ 3 ఫింగర్స్ ని ఇలా లాక్ చేసుకోవాలి ఒక దానిలో. ఇండెక్స్ ఫింగర్స్ ని, టిప్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్స్ ని ఇలా టచ్ చేయాలి. థంబ్స్ ని ఇలా టచ్ చేయాలి. లోయర్ అబ్డోమెన్ లో బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచుకోండి. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అబ్జర్వ్ ద స్ట్రెచెస్. Deep breathing, deep breath out. ఇలా మినిమము 5 to 10 minutes యోని ముద్ర చేస్తే కూడా చాలా చాలా మంచిది మన ఈ గైనిక్ ఇష్యూస్ కి. దీంతో పాటు సర్వాంగాసన, విపరీత కర్ణి, ప్రాణాయామ, మెడిటేషన్ తప్పకుండా చేయాలి.